ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అనేది ఉగాదికి కూడా అందే అవకాశాలు కనపడడం లేదని స్పష్టంగా అర్థమవుతుందండి. మహిళలకు ఉచిత బస్సు రోడ్డుపైకి ఎక్కేది ఎప్పుడా అనే డేట్ కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేకుంది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఇంకా క్లారిటీ రాలేదని మహిళలు అయితే గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళు ఉగాదికి కూడా దీనిని ప్రారంభిస్తారన్న నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉగాది ఇక వారం 10 రోజులు మాత్రమే ఉన్న సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అప్డేట్ కానీ కసరత్తులు కానీ చేయడం లేదు. అంటే ఉగాది కూడా ఉచిత బస్సు అసాధ్యమేననే విషయం అర్థమైపోయింది. ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటి వరకు అందలేదని చెప్తా ఉన్నారు. దీంతో ఉగాది నాటికి అమలు చేయాలనుకున్న ఈ పథకం మరోసారి వాయిదా పడిందన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీని ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కి టికెట్ అడిగితే తన పేరు చెప్పాలంటూ కూడా గట్టిగానే హామీ ఇచ్చారండి. అయినా 10 నెలలు అవుతున్నా ఇంతవరకు ఈ హామీ అమలు కాకపోవడంతో మహిళలు కొంతమంది నిరాశలో ఉన్నారు. అయితే పథకం అమలు చేసిన ఇటు ప్రభుత్వానికి అటు ఆటో కార్మికులకి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్న కారణంతో ప్రభుత్వం ఈ పథకంపై ఆచితూచి అడుగులు వేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చింది. మంత్రివర్గ ఉపసర్గం కూడాను ప్రభుత్వానికి నివేదిక కూడా ఎప్పుడో ఇచ్చేశారు. మరోవైపు రాష్ట్రం అంతటా అమలు చేస్తారనుకున్న ఈ పథకం కేవలం జిల్లాలకే పరిమితం చేస్తారన్నటువంటి విషయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో చెప్పడం మహిళల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కేవలం జిల్లాల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నట్టుగా ఆమె మెసేజ్ ఇచ్చారు. కానీ అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున ఎప్పటికప్పుడు దీనిపై చర్చిస్తూ ఇలా దీనిని అమలు చేయాలన్న దానిపై చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు కనబడుతోంది. ఉగాది పండుగకు అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రం అమలులోకి రాబోదు అన్నట్టుగా మరి ఎప్పుడన్నది దీనిపై క్లారిటీగా కూడా రాకపోవడంతో ఏపీ మహిళలు కూటమి ప్రభుత్వంపై కొంచెం గుస్సాగా ఉన్నారని చెప్పాలి. మరి ఈ వీడియో మీద ఏపీలో మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.